సో మనం ఏంటి అంటే బిఫోర్ గోయింగ్ టు డే 2 సెషన్ మనం హై లెవెల్లో డే 1 ఏది మనము డిస్కస్ చేసినామో జస్ట్ ఒక క్విక్ గా ఒక 3-4 మినిట్స్ లో మనము రీక్యాప్ చేసేసుకుంటే ఈజీ. ఓకే, సో ఎస్టర్డే సెషన్ లో మనం ఏమి డిస్కస్ చేసినాము అంటే టోఫు టాప్ ఆఫ్ ద ఫనల్ అండ్ మోఫు బాటమ్ ఆఫ్ ద ఫనల్ అండ్ మోఫు అంటే మిడిల్ ఆఫ్ ద ఫనల్, బోఫు అంటే బాటమ్ ఆఫ్ ద ఫనల్. ఓకే, సో టోఫు, మోఫు, బోఫు 3 మనము డిస్కస్ చేసినాం. క్విక్ గా ఇది ఏంటి అని అంటే గోల్ వైజ్ చూసుకున్నాం. రిమైనింగ్ అన్ని డిస్కస్ చేయకుండా జస్ట్ గోల్ ఏంటి. ఓకే, టోఫు గోల్ ఏంటి అని అంటే టు జనరేట్ ఇంట్రెస్ట్, ఓకే, అండ్ క్యాప్చర్ అటెన్షన్. సో వాళ్ళు ఏంటి అంటే ఇంట్రెస్ట్ జనరేట్ చేసేసి మన ఫనల్ లెక్కి వచ్చేస్తే చాలది. అది టోఫు టాప్ ఆఫ్ ద ఫనల్. నెక్స్ట్ మిడిల్ ఆఫ్ ద ఫనల్ అంటే నర్చర్ ద లీడ్స్. మనము నర్చర్ చేయాలి లీడ్స్ ని. ఓకే, సో లీడ్స్ ని నర్చర్ చేసుకొని ఆ మిడిల్ ఆఫ్ ద ఫనల్ లో ఎంత కన్వర్షన్ రేట్ వస్తుంది ఏంటి అది కూడా మనము నోట్ చేసుకుంటూ ఉండాలన్నట్టు. ఓకే, సో అది మన క్వాలిఫైడ్ కస్టమర్ లాగా వెళ్ళాలి. ఓకే, నెక్స్ట్ బాటమ్ ఆఫ్ ద ఫనల్ బోఫు కన్వర్ట్ పొటెన్షియల్ కస్టమర్స్ ఇంటూ యాక్చువల్ కస్టమర్స్. ఓకేనా, సో ఈ టోఫు, మోఫు, బోఫు ఎస్టర్డే మనము డిస్కస్ చేసిండేది అండ్ ఆల్సో గోల్స్ కూడా ఒకసారి మనము చాలా ఇండెప్త్ గానే మనము డిస్కస్ చేసినాము అండ్ ఆ రికార్డింగ్ కూడా ఉంది. ఎవరెవరైతే బోఫు మా బాటమ్ ఆఫ్ ద ఫనల్ కి వస్తారో వాళ్ళకి ఇంకా రికార్డింగ్స్ అనేది మేము యాక్సెస్ ఇచ్చేస్తాం అన్నట్టు. అండ్ ఆల్సో ఎండ్ ఆఫ్ ద సెషన్ ఒక గూగుల్ ఫామ్ లింక్ కూడా మీకు ఈ గ్రూప్ లోనే పెట్టేస్తాము. సో మీరు ఏంటి అంటే ఆ గ్రూప్ లో మీ డీటెయిల్స్ ప్రాపర్ డీటెయిల్స్ ఇచ్చేస్తే సో దట్ విల్ క్రియేట్ వన్ సెపరేట్ డెడికేటెడ్ వాట్సాప్ గ్రూప్ అన్నమాట. ఓకే, ఆ గ్రూప్ లో ఇంకా మనము 2 వే ఉంటుంది. ఓకే, మీరు ఏదైనా డౌట్స్ ఉన్నా మీరు అడగచ్చు. ఓకే, మాకు ఎవరైనా ఇంకా జాయిన్ అవ్వలేదన్నా కూడా మేము కూడా ఫ్లెక్సిబుల్ ఉంటాము. మీరు కూడా ఫ్లెక్సిబుల్ గా మీ క్వశ్చన్స్ మీరు అడగచ్చు అన్నట్టు. ఓకే, సో క్విక్ గా ఇంకొకటి ఇప్పుడు ఏంటి అంటే డే 2 సెషన్ వెళ్ళిపోదాం. ఓకే, సో డే 2 ఏంటి అని అంటే గూగుల్ యాడ్స్ లో చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఓకే, సో ఇలాంటి కాన్సెప్ట్స్ మీరు ప్రాబబ్లీ ఒక 3-4 ఇయర్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ ఐడియా ఉంటుంది అన్నట్టు. అప్పుడు యాక్చువల్ మార్కెటింగ్ లెవెల్కి వెళ్తూ ఉంటారు మీరు. అవి మనం ఏంటి అంటే బిగినర్ లెవెల్ నుంచి మనము తీసుకెళ్తాం. ఓకే, సో అదే ఇప్పుడు ఈ రోజు డిస్కస్ చేసుకోబోయే కాన్సెప్ట్ గూగుల్ యాడ్స్ లో డే 2. ఓకే, సో మళ్ళీ చెప్తున్నా, బుక్, పెన్ 2 మ్యాండేటరీ. ఓకే, మీరు సీరియస్ డిజిటల్ మార్కెటర్స్ అవ్వాలి అని అనుకుంటే ఇవి 2 మ్యాండేటరీ. ఓకే, సో 1 మినిట్ టైం ఇస్తున్నా, మీరు తీసుకోలేదు అని అంటే ఒకసారి పక్కన పెట్టుకోండి. పెన్ను, బుక్, మా లెర్నింగ్స్ అలాగే ఉంటాయి, మీరు కూడా అలాగే నేర్చుకోవాలి. ఓకే, సో డే 2 గూగుల్ యాడ్స్ లో మనము ఏం డిస్కస్ చేస్తాం. సో ఈ రోజు సెషన్ ఏంటి అని అంటే థియరిటికల్ గా ఉంటుంది, ప్లస్ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తూ ఉంటాను. వన్స్ మనము ప్రాక్టికల్ వేలో నేర్చుకునేటప్పుడు మీకు ఇప్పుడు థియరిటికల్ ఏవైతే డౌట్స్ థియరిటికల్ మనం ఏదైతే డిస్కస్ చేస్తూ ఉంటామో మీకు అప్పుడు ఈ థియరీ చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, మనము ప్రాపర్ గా రిలేట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ రోజు సెషన్ కొంచెం కష్టంగా ఉంటుంది. కష్టంగా అంటే కొన్ని ఫార్ములాస్ వస్తాయి, అన్ని వస్తాయి. ఓకే, ముందుగానే నేను మీ మైండ్ సెట్ చేస్తున్నా. ఒక మార్కెటర్ కి ఉండాల్సింది మైండ్ సెట్. ఓకే, సో గూగుల్ యాడ్స్ లో వాట్ ఆర్ ద 4 పిల్లర్స్ ఆఫ్ గూగుల్ యాడ్స్? ఓకే, పిల్లర్స్ ఏమున్నాయి మనకు గూగుల్ యాడ్స్? మెయిన్ పిల్లర్స్ ఉంటుంది. ఎస్ఈఓ కూడా కొన్ని మెయిన్ పిల్లర్స్ ఉంటాయి, అలాగే ఈమెయిల్ మార్కెటింగ్ కి కొన్ని మెయిన్ పిల్లర్స్ ఉంటాయి. ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్కెటింగ్ కూడా మెయిన్ పిల్లర్స్ ఉంటాయి. అలాగే ఈ గూగుల్ యాడ్స్ లో మెయిన్ పిల్లర్స్ ఏంటి? ఓకే, మెయిన్ పిల్లర్స్ లలో 4 కేటగిరీస్ ఉంటాయి. మనము డిస్కస్ చేసుకోవాల్సింది క్యాంపెయిన్స్ కాదు,
పిల్లర్స్, బేస్ ఉండాలి మనకు మెయిన్. ఆ పిల్లర్సే లేకపోతే గూగుల్ యాడ్స్ ఉండదు. ఓకే, ఇక్కడ నుంచి మన సబ్జెక్ట్ అనేది ఇంకా ఇన్ డెప్త్ ప్లస్ ప్రాక్టికల్ వేలో వెళ్తుంది అన్నట్టు. ఓకే, సో ఈ 4 మెయిన్ పిల్లర్స్ ఆఫ్ గూగుల్ యాడ్స్ ఏంటి? ఓకే, ఫస్ట్ వన్ ఏంటి అంటే గూగుల్ సెర్చ్, అంటే గూగుల్ సెర్చ్ యాడ్స్ అన్నట్టు. అది మేజర్ పిల్లర్. ఓకే, 4 పిల్లర్స్ లో ఇది ఒక మేజర్ పిల్లర్ అన్నట్టు, పిల్లర్ నెంబర్ 1. ఓకే, నెక్స్ట్ వచ్చి గూగుల్ షాపింగ్. గూగుల్ షాపింగ్ అంటే ఈ కామర్స్. ఓకే, రీసెంట్ గా అని కాదు, కొన్ని డేస్ నుంచి మన గూగుల్ వాళ్ళు కొన్ని క్యాంపెయిన్స్ ఇవన్నీ ప్రాపర్ గా ఇది చేస్తున్నారు అన్నట్టు. ఏది ఇంప్లిమెంటేషన్ వైజ్ లో చేస్తున్నారు అన్నట్టు. దాంట్లో ఒక మెయిన్ పిల్లర్ యాడ్ చేసింది ఏంటి అంటే పీమాక్స్, పర్ఫార్మెన్స్ మ్యాక్స్. ఓకే, ఈ గూగుల్ షాపింగ్ అండ్ పర్ఫార్మెన్స్ మ్యాక్స్ అదొక పిల్లర్ అన్నట్టు. నెక్స్ట్ పిల్లర్ వచ్చి రీమార్కెటింగ్. రీమార్కెటింగ్ లో మనకు మేజర్ గా 3 ఉంటాయి. ఒకటి డిస్కవరీ, డిస్ప్లే, యూట్యూబ్. ఓకే, ఈ రీమార్కెటింగ్ లో ఈ 3 వస్తాయి అన్నట్టు. నెక్స్ట్ చెప్పాను కదా, టోఫు, మోఫు, బోఫు. ఓకే, సో మేము ఎందుకు నిన్న డిస్కస్ చేసినాము అని అంటే గూగుల్ యాడ్స్ లో కూడా టోఫు ఈజ్ మేజర్ పిల్లర్, టాప్ ఆఫ్ ద ఫనల్. ఓకే, ఈ టాప్ ఆఫ్ ద ఫనల్ లో మనకు వచ్చేది యూట్యూబ్, డిస్కవరీ, డిస్ప్లే యాడ్స్. ఓకే, ఇది మేజర్ పిల్లర్ అన్నట్టు గూగుల్ యాడ్స్ లో. ఓకే, అందుకనే టోఫు గురించి ఎస్టర్డే మనము డిస్కస్ చేసినాం. టోఫు చెప్పినా కదా, గోల్ ఏంటి? టోఫు గోల్? టోఫు గోల్ ఈస్ టు జనరేట్ ఇంట్రెస్ట్. జనరేట్ ఇంట్రెస్ట్, కరెక్ట్. ఓకేనా, సో అందుకనే మనము ఎస్టర్డే సెషన్ లో టోఫు గురించి మనము ఇన్ డెప్త్ గా అంతా డిస్కస్ చేసినాం. ఓకేనా, వాట్ ఆర్ ద 4 మేజర్ పిల్లర్స్ ఆఫ్ గూగుల్ యాడ్స్? వన్ ఈస్ సెర్చ్ యాడ్స్, అండ్ సెకండ్ వన్ ఈస్ గూగుల్ షాపింగ్ ఆర్ పీమాక్స్, ఆర్ కాదు అండ్ పీమాక్స్. రీమార్కెటింగ్ లో మళ్ళీ 3 కేటగిరీస్ ఉంటాయి. ఒకటి డిస్కవరీ, డిస్ప్లే, యూట్యూబ్. మళ్ళీ టోఫు టాప్ ఆఫ్ ద ఫనల్ లో యూట్యూబ్, డిస్కవరీ, డిస్ప్లే. ఓకే, ఇవి 4 మేజర్ పిల్లర్స్ అన్నట్టు ఆఫ్ గూగుల్ యాడ్స్. ఓకే, బుక్, పెన్ను పెట్టుకోండి, అండ్ ఆల్సో మీకు మెటీరియల్స్ కూడా వస్తాయి, నో నీడ్ టు వరీ. బట్ ఏంటి అంటే ఒక 3-4 టైమ్స్ మనం రాసినాము అని అంటే మనకు కొంచెము గుర్తుంటుంది అన్నట్టు. మళ్ళీ వన్స్ మెటీరియల్స్ వచ్చినప్పుడు మీరు ఎగ్జాక్ట్ గా ఇంకా ఇవన్నీ రెఫర్ చేసుకోవచ్చు. ఇన్ టర్మ్స్ ఆఫ్ మీరు ఆల్రెడీ జాబ్ లో ఉన్నారు అని అంటే ఇవన్నీ మీరు రెఫర్ చేసుకోవచ్చు. ఓకే, ఇంటర్వ్యూస్ మీరు వెళ్తున్నారు అని అంటే ఇవి కూడా రెఫర్ చేయొచ్చు. మళ్ళీ మేము మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాము, అప్పుడు కూడా మీకు ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. లేదు మీకు బిజినెస్ ఉంది అని అంటే ఆ బిజినెస్ కూడా ఇవి హెల్ప్ అవుతాయి. ఓకే, అండ్ మనము గూగుల్ యాడ్స్ లో చాలా మంది యూజర్స్ ఉంటారు. ఓకే, మేజర్ గా వచ్చి ఒక 80% ఆఫ్ గూగుల్ కి రెవెన్యూ వచ్చేది గూగుల్ యాడ్స్ నుంచే. అలాంటప్పుడు దీనికి కూడా కొన్ని స్ట్రెంగ్త్ అండ్ వీక్నెసెస్ ఉంటాయి. ఓకే, అవి ఇప్పుడు మనము చూస్తాం అన్నట్టు. ఈచ్ అండ్ ఎవ్రీ క్యాంపెయిన్ కి ఎలా ఉంటుంది, ఈ 4 పిల్లర్స్ ఏవైతే మనము డిస్కస్ చేసి ఉంటామో అవి దాని రిలేటెడ్ మనకు ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది, ఒక వీక్నెస్ ఉంటుంది. ఓకే, ఇవి ఎందుకు మనం డిస్కస్ చేస్తున్నాం ఇప్పుడు? ఎందుకు డిస్కస్ చేస్తామనంటే ఒక క్యాంపెయిన్ ఏదన్నా ఒక మీ మార్కెటింగ్ రిలేటెడ్, మీ సెగ్మెంట్ రిలేటెడ్, మీ ఇండస్ట్రీ రిలేటెడ్, ఈ ఇండస్ట్రీ రిలేటెడ్ లో మీకు ఎలాంటివి వర్కౌట్ అవుతాయి. ఓకే, దాని స్ట్రెంగ్త్, వీక్నెస్ తెలిసి ఉండాలి. ఓకే, ఇప్పుడు కార్ నడుపుతున్నాము. ఓకే, మీ కార్ గురించి మీకు తెలిసింటే మీకు ఐడియా ఉంటుంది. సే ఎగ్జాంపుల్ ఈవీ కార్ ఉంది. ఓకే, ఇప్పుడు ఈవీ కార్ లో ఏమైతుంది, ఎన్ని కిలోమీటర్స్ మనకు రేంజ్ వస్తుంది అనేది మనకు క్లారిటీ ఉంటుంది. ఓకే, నెక్సాన్ ఈవీ అంటే ఒక 200-250 వస్తుంది. ఓకే, అలాంటప్పుడు అదొక స్ట్రెంత్ అన్నట్టు. హైవేలో సర్రమని వెళ్తున్నారు ఒక 100 కిలోమీటర్స్. ఓకే, ఈ హైవేలో వెళ్ళినప్పుడు ఛార్జింగ్ అంతా వెళ్ళిపోతుంది కదా, అప్పుడు దాని స్ట్రెంత్ కూడా మీకు తెలిసి ఉంటుంది అండ్ వీక్నెస్ కూడా మీకు తెలిసింది. ఓకే, ఇన్ ద సేమ్ వే ప్రతి ఒక్క ప్లాట్ఫామ్ కి స్ట్రెంగ్త్ ఉంటుంది, వీక్నెస్ ఉంటుంది. ఓకే, సో అలాగనే మనకి ఇక్కడ కొన్ని స్ట్రెంగ్త్స్ ఆఫ్ సర్చ్ యాడ్స్ ఉన్నాయి, వీక్నెసెస్ కూడా ఉన్నాయి అన్నట్టు. ఓకే, సో క్విక్ గా మనము
నెక్స్ట్ ఒక 5-10 minutes లో ఈ స్ట్రెంత్ వీక్నెసెస్ చూస్ చేసుకొని ఇంకా నెక్స్ట్ ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉన్నాయి అవి కూడా మనము డిస్కస్ చేద్దాము. స్ట్రెంత్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గూగుల్ సర్చ్ యాడ్స్ కి వస్తే రీసెర్చ్ నెక్స్ట్ లెవెల్లో మనం చేసుకోవచ్చు అన్నట్టు. అది ఒక స్ట్రెంగ్త్. ఓకే, మళ్ళీ కంపారిజన్ వైజ్ కూడా మనము ప్రాపర్ గా పెట్టుకోవచ్చు అన్నట్టు. ఇన్ టర్మ్స్ ఆఫ్ షాపింగ్లలో కానీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ సెర్చ్ లో కానీ, ఓకే, కంపారిజన్స్ కూడా మనకు ప్రాపర్ గా దొరుకుతాయి. ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ స్ట్రెంగ్త్. నెక్స్ట్ వచ్చేసి వాల్అవుట్ మూమెంట్ అన్నట్టు. వాల్అవుట్ మూమెంట్ అంటే ఏంటి? ఎనీబడి? ఫిజికల్ ఆఫీస్ ఉంటుంది, మళ్ళీ ఆన్లైన్ ఆఫీస్ ఉంటుంది. కరెక్టా? ఫిజికల్ ఆఫీస్, ఫిజికల్ స్టోర్ ఉంటుంది, ఆన్లైన్ స్టోర్ ఉంటుంది. ఈ ఫిజికల్ స్టోరు, ఆన్లైన్ స్టోరు వీళ్ళకు కూడా ఒక స్ట్రెంగ్త్ అన్నట్టు. అది కూడా మనము త్రూ సర్చ్ యాడ్స్ నుంచి చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఫిజికల్ లోకల్ మై బిజినెస్ లో మనకు యాడ్ రావాలి అని అంటే ఫిజికల్ స్టోర్ ఉంటే మనకు యాడ్ వచ్చేస్తుంది. ఎందుకంటే మనం లొకేషన్ దీంట్లో అప్డేట్ చేస్తాం కాబట్టి. బట్ ఇవన్నీ నెక్స్ట్ అప్కమింగ్ సెషన్ లో మీకు వస్తాయి. ఓకే, బట్ ఇక్కడ ఏంటి అని అంటే వితౌట్ లొకేషన్ మనకు ఇది యాడ్ అనేది రన్ అవుతూ ఉంటుంది. అదొక స్ట్రెంగ్త్. అది గూగుల్ యాడ్స్ మనకు ప్రొవైడ్ చేస్తున్న ఒక స్ట్రెంగ్త్. ఓకే, ఇన్ ద సేమ్ వే వీక్నెసెస్ కూడా కొన్ని ఉంటాయి. ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ సర్చ్. ఓకే, కొన్ని సెక్టర్స్ ఏముంటాయి? ఏదో ఒకటి తీసుకోండి, మీరు వాల్యూమ్ ఉన్న సెక్టర్స్ తీసుకోకూడదు. కొన్ని సెక్టర్స్ తీసుకొని దాంట్లో కీవర్డ్ వాల్యూమ్ అనేది చాలా లిమిటెడ్ గా ఉంటుంది. ఎస్పెషల్లీ చాలా నీష్ బి టెక్నాలజీస్ ఉంటాయి. ఓకే, నీష్ అంటే చాలా రేర్ గా అన్నట్టు, అరుదైనగా అంటారు కదా. సో అలాగా చాలా నీష్ బిజినెసెస్ కొన్ని ఉంటాయి, బి ఇలాంటివి. ఓకే, దీంట్లో సర్చ్ వాల్యూమ్ చాలా తక్కువ ఉంటుంది. చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది. అది కూడా ఒక వీక్నెస్. ఎందుకంటే అలాంటి వాళ్ళు సర్చ్ క్యాంపెయిన్స్ చేయలేరు కదా. బట్ ఇన్ కేస్ చేసినారు అని అంటే వాళ్ళకి అంత ప్రాఫిటబుల్ అవ్వదు. ఓకేనా? అగైన్ ప్రాఫిటబుల్ ఇవన్నీ ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ ఏంటి అంటే ఏఓవి అంటారు, ఆవరేజ్ ఆర్డర్ వాల్యూ పైన ఇవన్నీ చాలా డిపెండ్ అవుతూ ఉంటాయి అన్నట్టు. ఓకే, క్రోనెడ్ ఫర్ సమ్ కీవర్డ్స్. ఈ క్రోనెడ్ అంటే ఏంటి? అని అంటే సినోనమ్స్. ఓకే, క్లోజ్ వేరియంట్ అంటారు కదా, క్లోజ్ మ్యాచ్, ఇలాంటివి కూడా మనకు వచ్చేస్తూ ఉంటాయి. అదొక వీక్నెస్ ఆఫ్ దిస్ సర్చ్ అన్నట్టు. ఓకే, మనం ఏంటి అంటే కొన్ని మేజర్ గా మనము డిస్కస్ చేసుకొని వెళ్తూ ఉంటాం. ఓకే, ప్రాక్టికల్ గా మీకు అవన్నీ చేసేటప్పుడు మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది. నిన్న మనం ఏదైతే టోఫు లాగా డిస్కస్ చేసినామో ఈ రోజు అది కాన్సెప్ట్ వచ్చింది అన్నట్టు. అలాగనే ఈ థియరీ అంతా మీరు, అందుకే నేను చెప్పింది బుక్ పెన్ను రెండు పెట్టుకొని నోట్ చేసుకుంటే, సో దట్ మనము ఆ క్యాంపెయిన్స్ ఇవన్నీ మనం సెటప్ చేసేటప్పుడు ఈజీగా అర్థమైపోతుంది. అండ్ విత్ సింగిల్ హ్యాండ్ మీరు మీ క్యాంపెయిన్స్ ని హ్యాండిల్ చేయగలుగుతారు. ఓకే, ఏ కంపెనీకి వెళ్ళినా కానీ. ఓకేనా? సో వీక్నెసెస్ లో ఇది ఒకటి. మళ్ళీ ఇంకా కొంచెం ఏంటి అంటే క్లియర్ ఇంటెంట్ ఉండదు, సర్చ్ ఇంటెంట్ ఉండదు కొన్ని బిజినెసెస్ కి. ఆ క్లియర్ ఇంటెంట్ ఉండకపోవడం వల్ల మనకి ఏంటి అంటే బడ్జెట్ అనేది వేస్ట్ అవుతూ ఉంటుంది. ఓకే, ఈ బడ్జెట్ చాలా వేస్ట్ అవుతూ ఉంటుంది. బడ్జెట్ ఎలా వేస్ట్ అవుతూ ఉంటుంది అంటే నెగిటివ్ కీవర్డ్స్ అన్ని వచ్చేస్తూనే ఉంటాయి. ఓకే, ఇక ఊరూరినే మనకు క్లిక్స్ కి డబ్బులు వెళ్ళిపోతూ ఉంటాయి. ఓకే, మళ్ళీ ప్రాపర్ గా ఆడిట్ చేసినప్పుడు మీ సీనియర్స్ వీళ్ళందరూ ఆడిట్ చేసినప్పుడు అక్కడ ఏమైతుంది అని అంటే నువ్వు ఆన్ డైలీ బేసిస్ ఆప్టిమైజేషన్ చెక్ లిస్ట్ ఎక్కడ చేస్తున్నావు అని క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. ఓకేనా? సో అదొక వీక్నెస్ అన్నట్టు. ఈ సర్చ్ క్యాంపెయిన్ లో జస్ట్ ఒక స్క్రీన్ షాట్ పెట్టాను. ఓకే, ఆ స్క్రీన్ షాట్ ఏంటి అని అంటే జస్ట్ ఒక సర్చ్ క్యాంపెయిన్ లాగా అన్నట్టు, అంతే. ఓకేనా? సో నెక్స్ట్ గూగుల్ షాపింగ్ లో స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి? ఓకే, వెన్ ఇట్ కమ్స్ టు గూగుల్ షాపింగ్ లో ప్రతి ఒక్క ఏదైతే ఈ 4 పిల్లర్స్ లో క్యాంపెయిన్ వైజ్ మనం డిస్కస్ చేసినామో స్టార్టింగ్ లో, ఓకే, ప్రతి ఒక్క దానికి స్ట్రెంగ్త్ ఉంటుంది, వీక్నెస్ ఉంటుంది. ఓకే, ఈ స్ట్రెంగ్త్ వెన్ ఇట్ కమ్స్ టు షాపింగ్ వస్తే లార్జెస్ట్ కంపారిజన్ షాపింగ్ కంపేర్ టు మనము అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఓకే, మళ్ళీ మింత్రా, దీనికన్నా మనకు చాలా మార్కెట్ ప్లేస్ అంటారు. ఓకే, మార్కెట్ ప్లేస్ ఎక్కడ ఉంటుంది అని అంటే గూగుల్. ఓకే,
మనము షాపింగ్ క్యాంపెయిన్స్ డిస్కస్ చేసేటప్పుడు మనం గూగుల్ మర్చెంట్ సెంటర్ కి ఇవన్నీ మనము కనెక్ట్ చేస్తాం అన్నట్టు. ఓకే, అది కూడా నేను లైవ్ గా చూపిస్తాను. ఓకే, అండ్ ఆల్సో మేము ప్రీవియస్ గా కొంతమంది క్లయింట్స్ కూడా మేము హ్యాండిల్ చేస్తున్నాము కొన్ని క్యాంపెయిన్స్, అవి కూడా మేము చూపిస్తాం అన్నట్టు ఫ్యూచర్ సెషన్స్ లలో. ఓకే, సో ఇక్కడ అమెజాన్ కన్నా అమెజాన్ వాళ్ళే వీళ్ళు షాపింగ్ యాడ్స్ దీంట్లో కూడా రన్ చేస్తారు గూగుల్ యాడ్స్ లో. దో వాళ్ళకి ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఇన్స్టాల్స్ ఉన్నా కానీ ఓకే, గూగుల్ యాడ్స్ స్ట్రెంతే అది. మనకి ఏంటంటే క్లియర్ పిక్చర్స్ వస్తాయి. ఓకే, దేంట్లో ఇప్పుడు మీరు ఏదైనా టైప్ చేసినారు టీ షర్ట్ ఫర్ మెన్, ఓకేనా, అది ఒక షాపింగ్ యాడే కదా. టీ షర్ట్ ఫర్ మెన్ అన్నప్పుడు ఆ రిలవెంట్ ఇమేజ్ వస్తుంది, నెక్స్ట్ రిలవెంట్ కీవర్డ్ ఉండేలాగా ఆ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ప్రైస్ వాల్యూ వస్తుంది, స్టార్ రేటింగ్ వస్తుంది. ఇవన్నీ ఎలా వస్తాయి? ఇది ఒక స్ట్రెంగ్త్ ఫర్ షాపింగ్ యాడ్స్ ఇన్ గూగుల్ యాడ్స్. ఓకేనా, ఈ ఈ కామర్స్ యాడ్స్ అనేది స్పెషలైజేషన్స్ చాలా మంది తీసుకుంటారు అన్నట్టు. ఓకే, సో ఇన్ ద సేమ్ వే మనకు ఇంకొక వీక్నెస్, మేజర్ వీక్నెస్ ఏంటి అని అంటే, అన్ని ఇస్తాం, ఫీడ్ చేస్తాం డేటాని ఎక్సెల్ షీట్ త్రూ ఎక్సెల్ షీట్ నుంచి ఫీడ్ చేస్తూనే ఉంటాము. అక్కడ అన్ని యూనిట్ ప్రైస్ ఉన్నాయి, ఇన్ని యూనిట్ ప్రైస్ ఉన్నాయి, ఓకే, ఇంత రేటింగ్ ఇవి ఉన్నాయి. ఓకే, మళ్ళీ ప్రోడక్ట్ కీవర్డ్స్ పెడతాం, ల్యాండింగ్ పేజెస్ రెడీ చేసేస్తాం, ఓకే, అన్ని చేస్తాం. బట్ ఏంటి అని అంటే కొంచెం కంట్రోలింగ్ కూడా తగ్గిపోతుంది మనకు. ఓకే, అదొక వీక్నెస్ అన్నట్టు షాపింగ్ యాడ్స్ లలో. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే, ఇది జస్ట్ ఒక షూ స్క్రీన్ షాట్ తీసుకొని మెన్షన్ చేసిన అన్నట్టు. ఎక్కడ వస్తాయి షాపింగ్ యాడ్స్? పైన వస్తాయి మనకు. ఇన్ ద సేమ్ వే మళ్ళీ ఇంకా కింద కూడా కొన్ని రిజల్ట్స్ ఉన్నాయి. ఓకే, ఇవి కూడా దీన్ని 2 టర్మ్స్ అంటారు, ఒకటి సర్చ్ యాడ్స్ అంటారు, ఇంకొకటి పీమాక్స్ అంటారు. పీమాక్స్ లో కూడా పర్ఫార్మెన్స్ మ్యాక్స్ మనకు కూడా ఇలాంటి యాడ్స్ మనకు వస్తాయి అన్నట్టు. ఓకే, సెర్చ్ లో కూడా వస్తుంది పీమాక్స్. ఓకే, మనం ఏంటి అంటే మర్చెంట్ అకౌంట్ కనెక్ట్ చేసినప్పుడు మనకు ఇట్లా బాక్సులుగా వస్తుంది. ఓకే, ఇది బేసిక్ లెవెల్ నుంచి చెప్తున్నా, ఎందుకంటే కొంతమంది బిగినర్స్ కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా అర్థం అవ్వాలి. ఓకే, కొంతమంది ఎక్స్పర్ట్స్ ఎవరు లేరు. ఓకే, కొంతమంది వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారు, వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉంటుంది. ఓకే, అండ్ వెన్ ఇట్ కమ్స్ టు గూగుల్ డిస్ప్లే, ఈ గూగుల్ డిస్ప్లేలో స్ట్రెంత్ ఏంటి, వీక్నెస్ ఏంటి? గూగుల్ షాపింగ్ వీక్నెస్ చూపిస్తారా ఒకసారి? సో వీక్నెసెస్ వచ్చి ఇది మనము ప్రాపర్ గా కంట్రోలింగ్ తీసుకోలేమన్నట్టు. సార్ ఒకసారి నాకు ఈ వీక్నెస్ లో మన ఈ స్ట్రెంత్ లో సెకండ్ పాయింట్ చెప్పారా? కన్వర్ట్ రియల్ వెల్ షాపర్స్ ఉంది కదా, అప్పుడే చెప్పాను కదా, ఆ ఇమేజ్ మీరు చూస్తే, ప్రాపర్ ఇమేజ్ మీరు ఇస్తే కన్వర్షన్స్ ఎక్కువ వస్తుంది కదా. ఓకే ఓకే, ఇప్పుడు ఇక్కడ షాపింగ్ ఉంది, ఇక్కడ నేను ఏం టైప్ చేసిన ఎగ్జాంపుల్ లో కీవర్డ్ ఏంటి, మెన్స్ రన్నింగ్ షూస్. ఇక్కడ ఇమేజ్ ఎలా ఉంది? ఇప్పుడు ఈ 5 దానిలలో ఏ ఇమేజ్ నీకు నచ్చింది? మామూలుగా మ్యాక్స్ మనకు ఫస్ట్ అండ్ సెకండ్ లో బాగానే ఉన్నాయి సార్, థర్డ్ 1 2 3 దాకా నీకు కొంచెం ఐ క్యాచీగా ఉంది. అదే స్ట్రెంత్ అన్నట్టు మన గూగుల్ షాపింగ్ లో. ఓకే, అది మేజర్ స్ట్రెంత్. మనకు ఆ ఇమేజ్ ప్రాపర్ రిలవెంట్ ఇమేజ్ ఉంది అని అంటే కన్వర్షన్ రేట్ ఎక్కువ ఉంటుంది. నువ్వు ప్రాపర్ గా ఇమేజ్ పెట్టలేదు అనుకో, కన్వర్షన్ రేట్ తగ్గిపోతుంది కంప్లీట్ గా. ఓకే సార్. అండ్ ఇంటెంట్ కూడా, ఇంటెంట్ ఇక్కడ ఏంటి, ఇంటెంట్ అంటే తెలుసా? అంటే కీవర్డ్ ఏ యూజర్ అయితే ప్రాపర్ గా సెర్చ్ చేస్తున్నారో ఆ కీవర్డ్, అది ఇంటెంట్ అంటారు, హైయెస్ట్ ఇంటెంట్ అంటారు. ఓకే ఓకే, ఆ హైయెస్ట్ ఇంటెంట్ కి నేనేం టైప్ చేసిన, మెన్స్ రన్నింగ్ షూ అని టైప్ చేసిన. మెన్స్ రన్నింగ్ షూ అని టైప్ చేసినప్పుడు నేను ఎగ్జాక్ట్ గా ఆ ప్రోడక్ట్ గురించి నేను చూస్తుండేది, నేను వేరే ప్రోడక్ట్ చూడట్లేదు కదా, నేను లేడీస్ షూ చూడట్లేదు, నేను డైరెక్ట్ గా మెన్స్ రన్నింగ్ షూస్ చూస్తున్నా. సో అప్పుడు నాకు ఇది వచ్చింది. అండ్ అగైన్ నేను 10 రూపాయలు పెడతాను సార్, ఓకే, 100 రూపీస్ డైలీ బడ్జెట్ పెడతాను, నేను బిజినెస్ చేసుకుంటాను అంటే అలా కుదరదు. ఓకే, అందుకేనే ఇంకా వెళ్తూ సెషన్స్ లలో మీకు ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి అన్నట్టు.
ఓకే ఓకే. సార్. అందరి బిజినెస్ మైండ్ సెట్స్ ఇలాగే ఉంటాయి అన్నట్టు. ఎందుకంటే మేము చాలా అకౌంట్స్ హ్యాండిల్ చేస్తాం కాబట్టి వాళ్ళ బడ్జెట్ కన్స్ట్రెయింట్స్ కూడా చాలా అంటే చాలా ఉంటాయి. బట్ వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ ఏమో హైగా ఒక ఉంటాయి. హై కాదు. అది చంద్రమండలానికి ఎళ్ళినట్టు ఉంటుందన్నట్టు. అదే సార్, బడ్జెట్ ఓకే. వచ్చి 1000 ఇస్తారు. యాహ్! 1000 ఇస్తారు. నాకు 10,00,000 బిజినెస్ కావాలి అనంటే అదేదో హ్మ్. టెక్నిక్స్ మనకు కూడా నేర్పిస్తే ఇండియాలో అందరూ బిజినెస్ మెన్స్ అయిపోతారన్న. ఓకే. యాహ్! జస్ట్ కిడ్డింగ్. వాళ్ళని మనము ఎగతాళి చేయకూడదు. ఆఫ్‌కోర్స్ దే ఆర్ బిజినెస్ ఓనర్స్. ఓకేనా? సో, ఇది గూగుల్ షాపింగ్ అన్నట్టు. ఓకే. సో, వీక్‌నెస్ ఉంటుంది. స్ట్రెంగ్త్ ఉంటుంది. స్ట్రెంత్ ఉందండి. గూగుల్ డిస్‌ప్లేకొస్తే మనకు 90% త్రూ ఔట్ రీచ్ ఉంటుంది. 90% ఓకే. గ్లోబ్‌లో మీరు ఎక్కడికన్నా ఎళ్ళండి. ఏ ఇంటర్నెట్ కన్నా ఎళ్ళండి. 90% మనకు రీచ్ అనేది త్రూ గూగుల్ డిస్‌ప్లే నుంచి వచ్చేస్తుంది. బట్ మనము కొంచెం ప్రాపర్‌గా సెటప్ చేసుకోవాలి. అదే వీక్‌నెస్ అన్నట్టు. ప్రాపర్‌గా మనము సెటప్ చేసుకోలేదు అనంటే ఈ డిస్‌ప్లే యాడ్స్‌లో అమౌంటు అదేంటి అనంటే వేస్ట్ అయిపోతుంది. ఆ అమౌంట్ వేస్ట్ అయిపోవడం వల్ల మనకు రిజల్ట్స్ రావు. ఓకే. అన్‌క్వాలిఫైడ్ లీడ్స్ ఒస్తాయి. లో క్వాలిటీ లీడ్స్ ఒస్తాయి. నేను ఎంక్వైరీనే చేయలేదు. నా నంబర్ ఎట్లొచ్చింది అంటారు. ఓకే. మళ్ళీ బాట్స్. బాట్స్ అంటే తెలుసా? ఈ కొన్ని రోబోట్స్ ఒస్తాయన్నట్టు. ఓకే. ఈ గూగుల్ యాడ్స్ అనేది పెద్ద ఒక ఏంటి అనంటే మార్కెట్ ప్లేస్. మనము స్టార్టింగ్‌లో డిస్కస్ చేసుకున్నట్టు మార్కెట్ ప్లేస్ అంటే ఇప్పుడంతా ట్రేడ్ జరుగుతూనే ఉంటుంది గదా! ఇప్పుడు ఎన్ఎస్‌సి, బీఎస్‌సి తీసుకుంటే స్టాక్ మార్కెట్‌లో అట్లా ఇక్కడ బిడ్డింగ్ జరుగుతూనే ఉంటుంది. ఓకే. గూగుల్ వాళ్ళు పార్ట్నర్ అయ్యుంటారు. ఎన్ని మిలియన్ వెబ్‌సైట్స్‌తో పార్ట్నర్ అయ్యుంటారు. ఒక 30, 40 మిలియన్ వెబ్‌సైట్స్‌తో పార్ట్నర్ అయ్యుంటారు. వాళ్ళకి యాడ్‌సెన్స్ ద్వారా డబ్బులనేది ఎళ్తూ ఉంటుంది. యాడ్ పైన క్లిక్ చేస్తే వాళ్ళకి డబ్బులొచ్చేస్తుంది. ఎవరికి? ఆ వెబ్‌సైట్ ఓనర్‌కి. ఎవరిస్తారు? గూగుల్ వాళ్ళు ఇస్తారు. దాంట్లో మినిమమ్ క్యాప్ అని ఉంటుంది. ఓకే. ఇంత డాలర్స్ ఉంటే నీకు అప్పుడు నువ్వు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇది రియల్ మనీ మేకింగ్ కాన్సెప్ట్స్ ఒస్తాయి. ఓకే. అండ్ యూట్యూబ్‌లో కూడా మీరు యాడ్స్ అన్ని చూస్తూ ఉంటారు. ఎవరైనా క్లిక్ చేసినారు అనంటే ఆ ఛానల్ ఓనర్‌కి మనీ ఎళ్తుంది. ఓకే. అట్లా గూగుల్ డిస్‌ప్లే యాడ్స్ మనం టార్గెటింగ్ ఇవన్నీ ప్రాపర్‌గా సెట్ చేసుకోవాలన్నట్టు. సీ స్టార్టింగ్‌లో అంతా కొంచెం వేస్టేజ్ అనేది కామన్. ఓకే. అది ఏ బిజినెస్‌కైనా ఉంటుంది. ఓకే. ఏ ఏ డిజిటల్ మార్కెటర్‌కైనా ఉంటుంది. బట్ ఏంటి అంటే వెళ్తూ ఆప్టిమైజేషన్ నువ్వు ఎలా చేస్తావు అనేదే మ్యాటర్ ఇక్కడ. ఓకేనా? సో, మళ్ళీ రీమార్కెటింగ్‌లో మనం డిస్‌ప్లే యాడ్స్ చేస్తాము అనంటే, అది కొంచెము ట్రిక్కీగా ఉంటుంది. ట్రిక్కీ ఇన్ ద సెన్స్ మనకు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ రాదు. ప్రాపర్‌గా రాదు అంటున్నా. ఓకే. ఈ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ డిస్‌ప్లే యాడ్స్‌లో రీమార్కెటింగ్‌లో సెటప్ చేస్తే రాదు. తక్కువ. అండ్ నేను చెప్పినా గదా! నీష్ ఏదైతే ఉంటుందో మళ్ళీ బీ2బీ అక్కడ వర్కౌట్ అవ్వచ్చు. ఇవన్నీ మనము స్ట్రాటజీస్‌లలో వన్ ఆన్ వన్‌లో లేదు అనంటే విత్ ఏంటి క్యూ అండ్ ఏ సెషన్ లాగా మళ్ళీ మనము డిస్కస్ చేసుకోవచ్చు. ఎప్పుడు ఫ్యూచర్ సెషన్స్‌లో వన్స్ మనము సెటప్ చేసి వెళ్ళే కొద్దీ ప్రాక్టికల్‌గా. ఓకేనా? ఆ! మళ్ళీ మనకు క్లిక్స్ కూడా చెప్పాను గదా! నేను ఎంక్వైరీనే చేయలేదు. నా డీటెయిల్స్ నీకెట్లొచ్చినాయి? అవన్నీ ఎట్లొస్తాయనంటే బాట్స్ అన్నట్టు. ఓకే. మనము ఏదైనా ఒక యాప్ ఇలాంటివన్నీ మనము డౌన్‌లోడ్ చేసుకున్నప్పుడు హలో అని కొడుతూ ఉంటామన్నట్టు. ఓకే. అది కూడా ఇక్కడ ఒక పాయింట్ మనం కన్సిడర్ తీసుకోవాలి. ఓకే. సో, అందుకనే మనకు చాలా అంటే చాలా తక్కువ పడుతుంది డిస్‌ప్లేలో. ఓకే. డిస్‌ప్లే యాడ్స్ ఎలా ఉంటాయి? అండ్ ఇంకొకటి నేనప్పుడే చెప్పాను గదా! రైట్ వేలో మనము సెటప్ చేసుకోవాలి. 18+ దీంట్లో డిస్‌ప్లే యాడ్స్ మనము సెటప్ చేయాలి అనంటే. దాంట్లో వర్కౌట్ అయ్యే డైమెన్షన్స్ ఏంటి? ఓకే. అలాంటివి మనము చేసుకోవాలి. ఓకే. ఒక చిన్న మొబైల్ ఉంది. నార్మల్ డిస్‌ప్లే మొబైలు. ఆ మొబైల్‌లో నీకు ఎలాంటి డైమెన్షన్ వర్కౌట్ అవుతుందని నీకెలా తెలుసు? అందుకనే కొన్ని స్టాండర్డ్ వర్కౌట్ అయ్యే డైమెన్షన్స్ నేను చెప్తా మీకు. దాన్ని బట్టి యూ హావ్ టు ప్రిపేర్ ద ఐజీస్, ఇమేజెస్. ఆ మార్కెటింగ్ కమ్యూనికేషన్ ఎళ్ళాలి. బేస్డ్ ఆన్ బేస్డ్ ఆన్ వాట్? బేస్డ్ ఆన్ దేనిపైన మనం ఇది చేస్తాము. డిస్‌ప్లే యాడ్స్ అప్పుడే చెప్పినాను కదా! టోఫు టాప్ ఆఫ్ ద ఫనల్. ఓకేనా? టాప్ ఆఫ్ ద ఫనల్‌లో 4 పిల్లర్స్ అని చెప్పినా గదా! టాప్ ఆఫ్ ద ఫనల్‌లో ఇవి మనము
సెటప్ చేసుకోవాలి అంటే ఇంట్రెస్ట్, అర్థమైందా? ఇంట్రెస్ట్ గోల్ అక్కడ టాప్ ఆఫ్ ద ఫనల్ ఇంట్రెస్ట్ గోల్ ఉన్నప్పుడు మన డిస్ప్లే యాడ్స్ సెటప్ చేసేటప్పుడు టోఫులో మనకు ఆ మార్కెటింగ్ కమ్యూనికేషన్ ప్రాపర్ గా ఉండాలి. ఓకే, సో దాంట్లో కూడా మనము స్టాండర్డ్ డైమెన్షన్స్ మెయింటైన్ చేసుకోవాలి. నువ్వు స్టాండర్డ్ డైమెన్షన్స్ మెయింటైన్ చేయలేదు, చిన్న చిన్న పెట్టుకున్నావు అని అంటే నీదంతా పోతుంది, వేస్టేజ్ అయిపోతుంది. ఓకేనా? సో అవి కూడా నేను చెప్తాను. కొన్ని డిస్ప్లే యాడ్స్ సెటప్ చేసేటప్పుడు కొన్ని ప్రాపర్ డైమెన్షన్స్ ఉంటాయి. ఓకే, స్క్వయర్ లో, మళ్ళీ పోర్ట్రేట్, ఓకే, ల్యాండ్స్కేప్, ఇలాంటివి ఉంటాయి. యా, సార్ మనకి ఇప్పుడు ఈ డిస్ప్లే యాడ్స్ లో బ్యానర్ సైజ్ ఉంటాయి కదా, ఎస్. అవి మనకి మొబైల్ ఫోన్స్ లో డిస్ప్లే చేస్తారు సార్, అవి గూగుల్ యాడ్స్ లో? మొబైల్ ఫోన్ లోను వస్తాయి, ల్యాప్టాప్ లోను వస్తాయి. ఓకే సార్, ఓకే. ఓకే, యా. నెక్స్ట్, వెన్ ఇట్ కమ్స్ టు యూట్యూబ్ కూడా కొన్ని స్ట్రెంగ్త్ ఉంటాయి, వీక్నెసెస్ ఉంటాయి, బట్ చాలా తక్కువ. ఇదేంటి అని అంటే టోఫు అని చెప్పాను కదా, టాప్ ఆఫ్ ద ఫనల్ లో మనకు ఆల్మోస్ట్ అన్లిమిటెడ్ రీచ్ అయితే ఉంటుంది. ఓకే, ఆడియన్స్ ప్రతి ఒక్కరు దొరుకుతారు మనకు యూట్యూబ్ లో. ఎందుకు దొరుకుతారు? యూట్యూబ్ ఈజ్ ఏ సెకండ్ లార్జెస్ట్ సెర్చ్ ఇంజన్. ఓకేనా? సెకండ్ లార్జెస్ట్ సెర్చ్ ఇంజన్ యూట్యూబ్. ప్రతి చిన్న పిల్లోడు నుంచి అడల్ట్ వరకు, లైక్ యూనో 100+ ఇయర్స్ ఉన్నంత వరకు వాళ్ళకి ఏంటి అని అంటే యూట్యూబ్ అనేది కామన్ అయిపోయింది. ఓకేనా? సో వీడియోలు చూడటం, అండ్ అగైన్ డిపెండ్స్ ఆన్ కంట్రీ టు కంట్రీ. నేను చెప్పినా కదా, డెవలప్డ్ కంట్రీస్లలో పీక్స్ ఉంటుంది. ఓకే, అండర్ డెవలపింగ్ కంట్రీస్లలో కొంచెం ఇది ఉంటుంది, ఇంకా కొంచెం తక్కువ ఉంటుంది. డెవలపింగ్ కంట్రీస్లలో మిడ్ లెవెల్ ఉంటుంది, ఇంకా అండర్ డెవలపింగ్ కన్నా ఇంకా కింద ఉండే వాళ్ళలో ఇంకా అక్కడ తక్కువ ఉంటుంది. ఓకేనా? సో దానికి కూడా ఒక ఇది ఉంటుంది. నెక్స్ట్, వెన్ ఇట్ కమ్స్ టు షాపింగ్ జర్నీ, అలాగే మనము షాపింగ్ యాడ్స్ ఏవైతే మనం డిస్కస్ చేసినామో, షాపింగ్లలో స్ట్రెంత్, వీక్నెసెస్, షాపింగ్ జర్నీలలో కూడా మనము ప్రాపర్ గా మెన్షన్ చేసుకోవాలి. ఏం మెన్షన్ చేసుకోవాలి వెన్ ఇట్ కమ్స్ టు యూట్యూబ్ కి? సి, నువ్వు జొమాటో యాడ్స్ చూసింటావు, అందరికీ చెప్తున్నా, జొమాటో యాడ్స్ చూసింటారు. అవి మనకు ఎలా వస్తాయి? క్రిస్మస్ వచ్చింది అంటే సెలబ్రేట్ చేస్తూ ఉంటారు అన్నమాట. సెలబ్రేట్ చేసేసి మనకు 6 seconds బంపర్ యాడ్స్ అంటారు. ఆ 6 seconds, ఓకే, ఆ 6 seconds లోపల కమ్యూనికేషన్ అనేది వెళ్ళిపోతుంది. సడన్ గా జొమాటో వాడు వస్తాడు. ఓకే, అదొక మార్కెటింగ్ కమ్యూనికేషన్. అంటే వాళ్ళు ఒక స్టోరీ చెప్తున్నారు దాంట్లో. ఓకే, ఇప్పుడు నా ఇన్స్టాగ్రామ్ రీల్స్ ప్లస్ యూట్యూబ్ షార్ట్స్ మీరు చూస్తున్నారు అని అంటే నేను ఒక్కొక్క స్టోరీ చెప్తూ ఉంటాను అన్నట్టు దాంట్లో. బట్ ఏంటి అని అంటే సబ్జెక్ట్ వైజ్ నేను స్టోరీ చెప్తా, బట్ అది కమ్యూనికేట్ మీకు ఆడియన్స్ కి కనెక్ట్ అయింది కదా, ఎవరికి కనెక్ట్ అవ్వాల్సిందో వాళ్ళు కనెక్ట్ అవుతుంది. అట్లా మనము షాపింగ్ యాడ్స్ వెళ్ళినప్పుడు స్ట్రాటజిక్ వేలో వెళ్ళాలి. ఓకేనా? ఎందుకు నా క్యాంపెయిన్స్ రన్ అవ్వవు, నాకు లీడ్స్ రావు ఏంటి అని అంటే నీ మార్కెటింగ్ కమ్యూనికేషన్ లోనే నువ్వు మిస్టేక్ చేస్తున్నావు. ఆ మార్కెటింగ్ కమ్యూనికేషన్ నువ్వు ఫిక్స్ చేసుకోవాలి ఫస్ట్. ఓకేనా? సో ఇవన్నీ ఏంటి అని అంటే ఫౌండేషన్. ఇవన్నీ నువ్వు స్ట్రాంగ్ గా ఉన్నావు అని అంటే నీకు ఇంకా తిరుగుండదు. నువ్వు ఎంత పెద్ద కంపెనీకి వెళ్ళినా కానీ, నువ్వు ఎలాంటి 10-20 years ఆఫ్ డిజిటల్ మార్కెటర్స్ తో నువ్వు అందరితోనూ పోటీ పడవచ్చు అన్నట్టు. ఓకేనా? సో వెన్ ఇట్ కమ్స్ టు ట్రాకింగ్ వైజ్, గూగుల్ కూడా కొంచెము ట్రాకింగ్ అంటే వాళ్ళ ప్రోడక్ట్ ఉన్నప్పుడు మేము 100% ప్రాపర్ అని చెప్తాము అని వాళ్ళే చెప్తారు అన్నట్టు. బట్ ఏంటంటే ప్రతి ఒక్క దానికి ఆ బొక్క అనేది ఉంటుంది అన్నట్టు. ఓకేనా? సో వాళ్ళకు కూడా కొంతమంది ఎక్స్పర్ట్స్ ఇలాంటి కొన్ని మెట్రిక్స్ మనము ట్రాక్ చేయలేము అని నాకు కూడా చెప్తూ ఉంటారు అన్నట్టు. ఓకే, నేను కూడా ఆన్లైన్ లో సర్చ్ చేసినప్పుడు చాలా మంది ఎక్స్పర్ట్స్ కూడా ఓకే దీంట్లో కూడా కొన్ని లూప్ హోల్స్ ఉంటాయి, మీరు ఈ గూగుల్ యాడ్స్ లో కూడా ఇలాంటివి ఫిక్స్ చేసుకోండి అని గూగుల్ వాళ్ళకే ఈ కొన్ని కమ్యూనిటీస్ కూడా ఉంటాయి అన్నమాట. support.google.com, ఓకే, మళ్ళీ help.google.com, ఇలాంటి కమ్యూనిటీస్ లలో కూడా యాక్టివ్ గా మనము పార్టిసిపేట్ చేస్తూ ఉంటే ఇలాంటి మీకు ఇన్ఫర్మేషన్, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతూ ఉంటుంది.
ఓకేనా, ఎప్పుడు అప్ టు డేట్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ ది హైరార్కీ ఆఫ్ గోల్స్. సార్ 1 సెకండ్, ఇది ఒకసారి నాకు ఎస్, యూట్యూబ్ ది ఒకసారి లాస్ట్ లైన్ చూపించారా? ఇన్ఫ్లుయెన్స్ రిలేటెడ్ ఓకే. అయిపోతారు కదా. ఓకే. గోల్స్, ది హైరార్కీ ఆఫ్ గోల్స్. గోల్స్ ఎలా ఉంటాయి దీంట్లో వెన్ ఇట్ కమ్స్ టు గూగుల్ యాడ్స్. ఓకేనా, సో ఇక్కడ 3 మెట్రిక్స్ మీరు గుర్తు పెట్టుకోవాలి అండ్ నోట్ డౌన్ చేసుకోవాలి. 3 మెట్రిక్స్ ఏంటి అంటే, ఫస్ట్ వన్ వచ్చి బిజినెస్ మెట్రిక్స్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చి కస్టమర్ మెట్రిక్స్, థర్డ్ వన్ వచ్చి ప్లాట్ఫామ్ మెట్రిక్స్. ఓకే, ఈ 3 మెట్రిక్స్ గోల్స్ లలో మీరు మెన్షన్ చేసుకోవాలి. ఎందుకు గోల్స్? ఒక కంపెనీ మీకు ఒక ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్ వచ్చింది గూగుల్ యాడ్స్ పైన, మీరు ఈ 3 మెట్రిక్స్ బిజినెస్ ఓనర్ కి ఎలాంటి మెట్రిక్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు? ఒక క్లయింట్ వచ్చినాడు, క్లయింట్ కి ఏం తెలీదు ఎట్లా బిజినెస్ చేయాలి, ఎట్లా మార్కెటింగ్ చేసుకోవాలి. అలాంటప్పుడు ఏం చేయాలి? బిజినెస్ మెట్రిక్స్ నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలి. బిజినెస్ మెట్రిక్స్ లో ఏమొస్తాయి? ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ కస్టమర్ మెట్రిక్స్ లో ఏమొస్తాయి అండ్ ప్లాట్ఫామ్ మెట్రిక్స్ లో ఏం మనం ట్రాక్ చేసుకోవాలి. ఓకే, ఈ బిజినెస్ మెట్రిక్స్ లో ఏముంటాయనంటే సేల్స్ అండ్ యాడ్ స్పెండ్. ఇది గోల్స్ అన్నట్టు. ఓకే, సేల్స్, యాడ్ స్పెండ్, MER అంటారు, మార్కెటింగ్ ఎఫిషియన్స్ రేట్ ఆర్ రేషియో. ఓకే, సమ్ టైమ్స్ గూగుల్ యాడ్స్ లో మనం అమౌంట్ పెట్టేస్తాం, మీకు వయబుల్ ఉండదు. అప్పుడు ఆ మార్కెటింగ్ ఎఫిషియన్సీ ఉందా లేదా, నువ్వు ఎంత వరకు నువ్వు స్కేల్ చేయగలుగుతావు, అది కూడా మనము క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇవన్నీ బిజినెస్ మెట్రిక్స్. ఓకే, ఏఓవి అంటే యావరేజ్ ఆర్డర్ వాల్యూ. ఓకే, అది కూడా మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, బిజినెస్ మెట్రిక్స్ లలో మనకు మేజర్ గా గోల్ ఏంటి? ఇది ఎందుకు చెప్తున్నాను అని అంటే, మీకు ఒక క్లయింట్ వచ్చినా కానీ, ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్ చేయడం వచ్చినా కానీ, లేదు అని అంటే ఫ్యూచర్ లో ఏమైనా ఏజెన్సీ మీరు పెట్టినా కానీ, మీకు ఈ మెట్రిక్స్ చాలా ఇంపార్టెంట్. మీరు ఇలాంటివి క్వశ్చన్స్ క్లయింట్ ని డైరెక్ట్ గా మీరు అడగచ్చు. క్లయింట్ కి ఇలాంటివన్నీ టెక్నికల్ టర్మినాలజీస్ వాళ్ళకి తెలియదు, బట్ ఎక్స్ప్లెయిన్ చేసే ఆ లాంగ్వేజ్ ఉంటుంది కదా, ఆ లాంగ్వేజ్ లో మనం ఎక్స్ప్లెయిన్ చేసినాము అని అంటే వాళ్ళు ఈజీగా క్యాచ్ చేస్తారు. ఓకే, యావరేజ్ ఆర్డర్ వాల్యూ, ఒక బాటిల్ యావరేజ్ ఆర్డర్ వాల్యూ ఎంత? ఒక బాటిల్ సేల్ చేస్తే నీకు ఎంత అమౌంట్ అనేది వస్తుంది యావరేజ్ గా. ఓకే, ఇక్కడే మ్యాథమెటిక్స్ అనేది వస్తుంది అన్నట్టు. ఓకే, దాంట్లో మీరు అన్ని కాస్ట్ వేయాలి కదా, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ వేయాలి, మళ్ళీ రిసోర్స్ కాస్ట్ వేయాలి. ఓకే, సో ఇలా అన్ని వేస్తేనే యావరేజ్ ఆర్డర్ వాల్యూ వస్తుంది. అందుకని రఫ్ గా నువ్వు తీసుకోవాలి. నా ప్రోడక్ట్ 10 రూపాయలు, 10 రూపాయలు యావరేజ్ ఆర్డర్ వాల్యూనా? అలా ఉండకూడదు. ఓకేనా, సో దాంట్లో అన్ని మెట్రిక్స్ యాడ్ అవ్వాలి. ఆ అన్ని మెట్రిక్స్ ఏమేమి యాడ్ చేస్తావు? రిసోర్స్ కాస్ట్ యాడ్ చేస్తావు. ఒక ఇల్లు రెంట్కి తీసుకున్నా, నీకు రెంట్కి ఎంత ఇస్తాడు వాడు? ఓనర్ ఓనర్ ఇచ్చేదే నీకు ఒక 10,000 రూపీస్ పర్ మంత్ ఎగ్జాంపుల్. ఓకే, వాళ్ళు 20,000 కూడా ఇస్తారు. అలాగనే వాళ్ళు కట్టిన కాస్ట్ ఎంత ఉంటుంది, దానికి మళ్ళీ నువ్వు అడ్వాన్స్ ఎంత ఇవ్వాలి. ఓకే, ఇవన్నీ ఆ ఓనర్ అనే అతను ఆలోచిస్తాడు. అది ఆయన యావరేజ్ ఆర్డర్ వాల్యూ. ఎన్ని డేస్ ఉంటావు మళ్ళీ నువ్వు, అంతే కదా. సో ఇలాంటివి బిజినెస్ మెట్రిక్స్ అన్నట్టు. ఓకే, వెన్ ఇట్ కమ్స్ టు కస్టమర్ మెట్రిక్స్. మీరు బాగా ఆలోచించాలి. కస్టమర్ మెట్రిక్స్ ఏమొస్తాయి, బిజినెస్ మెట్రిక్స్ ఏముంటాయి నోట్ చేసుకోండి. ఓకే, కస్టమర్ మెట్రిక్స్ లలో మనకు LTV ఉంటుంది, LTV ఆర్ CLV అని ఉంటుంది, కస్టమర్ లైఫ్ టైం వాల్యూ, మళ్ళీ లైఫ్ టైం వాల్యూ రెండు ఒకటే. ఓకేనా, సో ఒక కస్టమర్ ప్రోడక్ట్ బై చేస్తున్నాడు అని అంటే ఎన్ని డేస్ ఉంటాడు కస్టమర్. ఎగ్జాంపుల్, ఈరోజు సాయి తేజ SDM క్లాసెస్ లో జాయిన్ అయిపోయినాడు. ఇస్తాడు సాయి తేజ 30,000 రూపీస్. ఓకే, అది సాయి తేజకి అమౌంట్ అన్నట్టు. బట్ మేము ఎలా థింక్ చేస్తాము అని అంటే, మాకు ఆయన కస్టమర్ కాబట్టి ఆయన కస్టమర్ లైఫ్ టైం వాల్యూ మేము చూస్తాం. సాయి తేజ మాకు ఒక 30,000 ఇస్తే మేమేం చేస్తాము, సాయి తేజ నుంచి
ఒక 3-4 రెఫరెన్సెస్ తీసుకుంటాం. ఓకేనా, 3-4 రెఫరెన్సెస్ తీసుకొని ఆ కస్టమర్ ఎంత పే చేస్తాడు, మళ్ళీ ఒక 30,000 పే చేస్తారు. అప్పుడు ఎంత వస్తుంది, 1,20,000 వస్తుంది. అప్పుడు ఈ పర్సన్, సాయి తేజ పర్సన్ కస్టమర్ లైఫ్ టైం వాల్యూ ఎంత, మళ్ళీ 3-4 ఒక 1-2 ఇయర్స్ తర్వాత మళ్ళీ మేమేం చేస్తాము, గూగుల్ యాడ్స్ అడ్వాన్స్డ్ కోర్సు మళ్ళీ రిలీజ్ చేస్తాం. ఓకేనా, లేదు గూగుల్ యాడ్స్ అడ్వాన్స్డ్ కోర్స్ కాదు, ఎందుకనంటే గూగుల్ యాడ్స్ ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతూనే ఉంటుంది కదా, సో మీరు అప్ టు డేట్ ఉండాలి. డిజిటల్ మార్కెటింగ్ లో ఇప్పుడు ఏ ఎలాగైతే వచ్చిందో దానికి అడ్వాన్స్డ్ కోర్స్ మేము రిలీజ్ చేస్తాం. అప్పుడు సాయి తేజ నేను రీచ్ అవుట్ అవుతా. ఎందుకనంటే ఐఎమ్ ఇంక్రీజింగ్ మై కస్టమర్ లైఫ్ టైం వాల్యూ. అర్థమవుతుందా? సో ఏదైనా డౌట్ ఉందా ఇక్కడ? సో అలాగా కస్టమర్ లైఫ్ టైం వాల్యూ అనేది మనం చూసుకోవాలి. ఓకే, మీరు ఏది ఒక ప్రోడక్ట్ 10 రూపాయలు 10 రూపాయలు 10 రూపాయలు అని ఆ మైండ్ సెట్ లో ఉండకూడదు. ఆ కస్టమర్ లైఫ్ టైం వాల్యూ ఎలా ఉంటుంది ఏంటి అనేది మనము చూసుకుంటూ ఉండాలి. ఎగ్జాంపుల్, మీరు ఒక సినిమాకి వెళ్తే మీరు 100 రూపీస్ టికెటే చూస్తారు కానీ బట్ రిమైనింగ్ షాపింగ్ చేసేది అవన్నీ. ఓకే, సో పాప్కార్న్ కావచ్చు, కూల్ డ్రింక్ కావచ్చు, అదంతా కస్టమర్ లైఫ్ టైం వాల్యూనే కదా, అంటే ఆ పర్టికులర్ సిచ్యుయేషన్ కి. ఓకే, సో అలాగా మళ్ళీ రిపీట్ రేట్ చెప్పాను కదా, రిపీట్ రేట్. ఓకే, రిపీట్ రేట్ ఎలా ఉంటుంది, 100 పీపుల్ బల్క్ పీపుల్ కి ట్రైనింగ్ ఇచ్చేస్తున్నారు అందరూ, వాళ్ళ దగ్గర రిపీట్ రేట్ ఎలా ఉంది, వాళ్ళు ఫ్యూచర్ లో సస్టైన్ అవ్వగలరా, నాట్ షూర్. ఓకే, బట్ ఏంటి అంటే స్టార్టింగ్ లో వాళ్ళు మనీ అనేది బాగా వచ్చేస్తుంది అన్నట్టు, ఎందుకంటే బల్క్ స్టూడెంట్స్ వీళ్ళందరూ వచ్చేస్తారు కాబట్టి. ఓకే, దాంట్లో ఎవరో ఒక 1-2-3 పీపుల్ సీరియస్ పీపుల్, ఓకే, మీలాంటి వాళ్ళు సెట్ అవుతారు డిజిటల్ మార్కెటింగ్. అలాగా రిపీట్ రేట్ కూడా మనము చూసుకోవాలి, అది కస్టమర్ మెట్రిక్స్. ఓకే, వెన్ ఇట్ కమ్స్ టు ప్లాట్ఫామ్ మెట్రిక్స్, మన ప్లాట్ఫామ్ మెట్రిక్స్ లో మనము ఎవ్రీ డే గూగుల్ యాడ్స్ తో డీల్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే అది ఒక అల్గారిథం, అది ఒక మెషిన్. ఆ మషిన్ కి నువ్వు ఏం చెప్తున్నావు అంటేనే అలాగే నీకు రిజల్ట్స్ ఇస్తుంది. నువ్వు అడ్డదిడ్డంగా చెప్పినావు అని అంటే అది అడ్డదిడ్డంగానే రిజల్ట్స్ ఇస్తుంది. ఓకే, ఎక్కడ బడ్జెట్ పోతుందో తెలియదు. ఓకే, మళ్ళీ నువ్వు స్క్రాచ్ నుంచి వచ్చేస్తావు. ఆ మషిన్ కి నువ్వు ఏం చెప్పాలి, ప్రాపర్ గా నువ్వు చెప్పాలి ఆ మిషన్ కి. ఓకే, నా గోల్ ఇది, నా కన్వర్షన్ ఇది, నాకు ఇది రావాలి. బట్ ఇదన్నీ 1 డేలో అవుతుందా, అవ్వదు. ఓకే, ఆ నెక్స్ట్ స్లైడ్ లో మీకు వస్తుంది చూడండి, ఎలా మనము ఆప్టిమైజేషన్ చేయాలి ఏంటి అనేది, అప్పుడు మీకు ఇంకా సూపర్ గా అర్థమవుతుంది. ఓకే, వెన్ ఇట్ కమ్స్ టు ప్లాట్ఫామ్ మెట్రిక్స్, ప్లాట్ఫామ్ మెట్రిక్స్ ఏంటి, సిపిఏ కాస్ట్ పర్ అక్విజిషన్, ఓకే, మళ్ళీ సిపిసి కాస్ట్ పర్ క్లిక్, ఇవన్నీ ప్లాట్ఫామ్ మెట్రిక్స్ అన్నట్టు, బేసిక్ మెట్రిక్స్ ఇది. ఓకే, ఇది హైరార్కీ ఆఫ్ గోల్స్. ఓకే, ఇలాంటి గోల్స్ తో మనము రావాలి. ఏదో జాయిన్ అయిపోయినామా, సర్చ్ క్యాంపెయిన్ చేసినామా, ట్రైనింగ్ అయిపోయింది అనేది కాదు. ఓకే, సో ఫస్ట్ ఇలాంటి మెట్రిక్స్ స్టార్టింగ్ లోనే మనం డిస్కస్ చేసుకుంటే మీరు ఆ డైలీ బేసిస్ ఇవి ప్రాక్టీస్ చేస్తా 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 మీకు అర్థమైపోతుంది. అప్పుడు ఏంటి అంటే మీకు ఆ క్యాంపెయిన్ సెటప్ కానీ ఆ మంత్ ఎండ్ కానీ మీకు ఇవన్నీ మాస్టర్ అయిపోతారు. అప్పుడు ఇంకా ఎంఎన్సీ కంపెనీకి వెళ్ళినా కానీ ఇలాంటి క్వశ్చన్స్ మీరు డీల్ చేస్తారు అన్నట్టు, బిజినెస్ మెట్రిక్స్. ఓకే, అప్పుడు మీరు ఆ ఇంటర్వ్యూస్ ఏవైతే మీరు చెప్పగలుగుతారో మీకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఓకేనా, ఫీచర్ సెషన్ లో మేము ఒక క్లయింట్ ని రీసెంట్ గా ఎలా మేము క్లోజ్ చేస్తాము అనేది కూడా ఫీచర్ సెషన్ లో చెప్తా. ఆ క్లయింట్ మాకు ఏంటి అని అంటే మంత్లీ మాకు 60,000+ రూపీస్ మాకు పే చేస్తాడు, ఓన్లీ సర్వీస్ ఛార్జ్. ఓకే, అది కూడా నేను చూపిస్తాను. ఓకే, సో దట్ యూ విల్ అండర్స్టాండ్. ఓకేనా, ఎట్లా మేము క్లోజ్ చేస్తాము అని. ఓకే, హైరార్కీ ఆఫ్ గోల్స్ క్లియరా, బిజినెస్ మెట్రిక్స్, మళ్ళీ కస్టమర్ మెట్రిక్స్, నెక్స్ట్ వచ్చి ప్లాట్ఫామ్ మెట్రిక్స్. ఓకే, 3 చాలా ఇంపార్టెంట్. బిజినెస్ మెట్రిక్స్ లో ఏముంటాయి మనకు,
మన గోల్ ఏం పెట్టుకోవాలి అని అంటే బిజినెస్ మెట్రిక్స్ లలో మనకు వచ్చేది సేల్స్, యాడ్ స్పెండ్, ఎంఈఆర్, మార్కెటింగ్ ఎఫిషియన్సీ రేట్ ఉంటుందా ఉండదా అని. ఓకే, మళ్ళీ ఏఓవి, యావరేజ్ ఆర్డర్ వాల్యూ, ఇవి బిజినెస్ మెట్రిక్స్. ఓకే, వెన్ ఇట్ కమ్స్ టు కస్టమర్ మెట్రిక్స్, కస్టమర్ లైఫ్ టైం వాల్యూ ఎంత ఉంటుంది. ఓకే, న్యూ కస్టమర్ అదే కాస్ట్ పర్ అక్విజిషన్ కాస్ట్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ రిపీట్ రేట్ ఎలా ఉంది. నెక్స్ట్ ప్లాట్ఫామ్ మెట్రిక్స్ ఎలా, ప్లాట్ఫామ్ మెట్రిక్స్ లలో ఆర్ఓఎస్, రిటర్న్ ఆన్ యాడ్ స్పెండ్, మళ్ళీ కాస్ట్ పర్ అక్విజిషన్, మళ్ళీ సిపిసి, కాస్ట్ పర్ క్లిక్, ఇది. ఓకే, ఈ మూడు చాలా ఇంపార్టెంట్ వెన్ ఇట్ కమ్స్ టు గోల్. కస్టమర్ లైఫ్ టైం వాల్యూ ఒక చిన్న ఫార్ములా కూడా నేను మెన్షన్ చేసిన, బుక్ లో మీరు కూడా నోట్ చేసుకోండి. యావరేజ్ ఆర్డర్ వాల్యూ ఇంటూ పర్చేస్ ఫ్రీక్వెన్సీ రేట్ ఇంటూ యావరేజ్ కస్టమర్ లైఫ్ టైం. అప్పుడే నేను చెప్పినా కదా, మీరు ఏమైనా థియేటర్కి వెళ్ళినారు అంటే మాల్ కన్నా ఎక్కడన్నా మూవీ చూసేకి 3 ఇంటర్వెల్స్ ఇచ్చినారు అనుకున్నాం. 3 ఇంటర్వెల్స్ లలో మీరు 3 టైమ్స్ పర్చేస్ చేస్తే ఫ్రీక్వెన్సీ రేట్ ఎంత? 3. అంతే కదా. ఇప్పుడు ఒక ఇంటర్వెల్ ఇస్తాడు కాబట్టి ఒకసారి మీరు పర్చేస్ చేస్తారు. బట్ అఫ్ కోర్స్ మీ టికెట్ కూడా ఉంటుంది అనుకోండి, బట్ అక్కడ మీకు ఏదో ఒక ఐటమ్ సేల్ అవుతుంది కదా. నేను రీసెంట్ గా ఒక ఇమేజ్ పెట్టిన మన కమ్యూనిటీలో. ఇమేజ్ పెడితే ఒక క్యాబ్ అతను వెనకాల అన్ని ఐటమ్స్ అన్ని పెట్టేసినారు. ఓకే, అతను ఏంటి అని అంటే కస్టమర్ లైఫ్ టైమ్ అంటే ఆ పర్టికులర్ మినిట్ కి, ఆ పర్టికులర్ జర్నీకి ఈజ్ మేకింగ్ మోర్ మనీ కదా, బై షోకేసింగ్, బై పుట్టింగ్ ఆల్ ద ఐటమ్స్. అన్ని పెట్టేసిండు, చిప్స్ పెట్టేసినాడు, వాటర్ బాల్ పెట్టేసినాడు. ఓకే, సో అన్ని పెట్టేసినాడు. ఎందుకు పెట్టినాడు? ఎందుకనంటే ఫ్రీక్వెంట్ గా ఈ అండర్స్టూడ్ ద కస్టమర్. ఆ కస్టమర్ ని ఆయన అర్థం చేసుకున్నాడు కాబట్టి అతను అన్ని పెట్టేసినాడు. అప్పుడు పెట్టినప్పుడు ఆయనకి మనీ వస్తుంది కదా, క్యాబ్ ఛార్జెస్ వస్తుంది. ఓకే, మళ్ళీ అక్కడ ఉన్న ఐటమ్స్ అన్ని సేల్ అవుతాయి. ఆ సేల్ అయినప్పుడు అతనికి అమౌంట్ వచ్చేసినట్టే కదా. అంటే ఒక జర్నీలో ఈజ్ మేకింగ్ మల్టిపుల్ బెనిఫిట్స్ అన్నట్టు. ఓకే, సో క్లియరా? అంటే నేనేం చెప్తున్నానంటే మన లైఫ్ అంతా 9 to 5 జాబ్స్ తోనే మనము గడపకూడదు. ఓకే, 9 to 5 జాబ్స్ చేసినప్పుడు మీకు డ్రైవింగ్ పోతుంది, మళ్ళీ ఇంకా ఇలాగే చాలా స్ట్రెస్ వస్తుంది, అన్ని వస్తాయి. అందుకని ఎప్పుడే కానీ బిజినెస్ మైండెడ్ లోనే మనము ఉండాలి ఫ్యూచర్ లో. మేము అంత రిస్క్ తీసుకోలేము. ఎస్, రిస్క్ తీసుకోవాలి. రిస్క్ తీసుకుంటేనే మనకు కూడా కొంచెము లైఫ్ అనేది బాగుంటుంది. ఓకే, జస్ట్ అన్ ఎగ్జాంపుల్ అంతే. అలా మనము థింక్ చేయాలి అంటున్నాం. ఓకే, హైరార్కీ ఆఫ్ గోల్స్ క్లియరా? బిజినెస్ మెట్రిక్స్, నెక్స్ట్ వచ్చి కస్టమర్ మెట్రిక్స్, నెక్స్ట్ ప్లాట్ఫామ్ మెట్రిక్స్. దీస్ 3 ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనము ఏవైతే డిస్కస్ చేసినామో పైన ఉన్నటివి, ఓకే, ఇవన్నీ 1 డేలో మనకు రావండి. ఓకేనా? సో ఇక్కడ ఆప్టిమైజేషన్ లెవెల్ కి మనకి వెళ్తుంది అన్నట్టు. ఇక్కడ ఆప్టిమైజేషన్ లెవెల్ ఎలా ఉంటుంది అని అంటే మనము ప్లాట్ఫామ్ మెట్రిక్స్ ఆల్రెడీ పైన గోల్ లాగా మనము డిస్కస్ చేసినాం. ప్లాట్ఫామ్ మెట్రిక్స్ లో ఏమొస్తాయి? సిపిసి, కాస్ట్ పర్ క్లిక్, నెక్స్ట్ సిపిఏ, కాస్ట్ పర్ అక్విజిషన్. అంతవరకు మనము ప్లాట్ఫామ్ వైజ్ ఆప్టిమైజేషన్ చేయగలుగుతాం. వెళ్తూ 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 మీ యాడ్స్ ప్రాఫిటబుల్ అవుతాయా అవ్వవా, లాంగ్ టర్మ్ లో ప్రాఫిట్ అవుతుందా అవ్వదా, చెప్పినా కదా గోల్స్ ఏంటి. నువ్వు ఒక్క దాంట్లో అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నావు అని అంటే వాట్ ఈజ్ యువర్ గోల్? రన్నింగ్ రేస్ నువ్వు చేస్తున్నావు అని అంటే నువ్వు పోలీస్ అవుతావా, డీజీపీ అవుతావా, ఏమవుతావు? వాట్ ఈజ్ యువర్ గోల్? అలాగా మనకు ప్లాట్ఫామ్ మెట్రిక్స్ కొన్ని ఉంటాయి. ఇన్ ద సేమ్ వే ఆ ప్లాట్ఫామ్ మెట్రిక్స్ మనము అచీవ్ చేసుకున్నాక వాట్ ఈజ్ యువర్ గోల్? ఓకే, అవే ఆప్టిమైజింగ్ బిజినెస్ వాల్యూస్. వెళ్తూ 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 ఒక్కొక్కటి మనము ఆప్టిమైజేషన్ చేసుకొని వెళ్ళాలి అన్నట్టు, మీకు అంత మెచ్యూరిటీ వచ్చినప్పుడు. ఓకే, ఇక్కడ ఏంటి అని అంటే వన్స్ ఈ ప్లాట్ఫామ్ మెట్రిక్స్ అయినాక నెక్స్ట్ క్వాలిటీ ఆఫ్ లీడ్స్ మీరు చూసుకోవాలి. వాల్యూమ్ వచ్చేస్తుంది 1000, 2000, 3000. ఓకే, వాల్యూమ్ వచ్చేసింది. ఓకే, క్వాలిటీ ఎలా పెంచుతావు? నెక్స్ట్ అదొక మెట్రిక్ పైన నువ్వు వర్క్ చేయాలా. ఆ మెట్రిక్ పైన నువ్వు వర్క్ చేసినప్పుడే ఆ క్వాలిటీ ఆఫ్ లీడ్ పైన నువ్వు ఫోకస్ చేసుకోగలుగుతావు. దానికి మళ్ళీ నువ్వేం చేయాలి? ల్యాండింగ్ పేజ్ పెట్టుకోవాలి, యాడ్ రిలవెన్సీ చూసుకోవాలి, మళ్ళీ రోబోట్స్ ఇంక్లూడ్ చేయాలి, క్యాప్చా V3 పెట్టాలి, ఓటీపీ పెట్టుకోవాలి, ఈమెయిల్ వెరిఫికేషన్ పెట్టుకోవాలి. క్వాలిటీ ఆఫ్ లీడ్ పెరగాలి అని అంటే
బేస్డ్ ఆన్ మళ్ళీ సేల్స్ టీమ్ కమెంట్స్, ఇలా చాలా ఉంటాయి. ఇదే ఒక ఆర్గనైజేషన్ లో జరిగేది. ఓకేనా? ఒక క్వాలిటీ ఆఫ్ లీడ్. ఎగ్జాంపుల్ మంది తీసుకుంటే 100 పీపుల్ కి నేను కాల్ చేసిన, 100 పీపుల్లో ప్రతి ఒక్కరికి నేను ఇదే చెప్తా, వీ నీడ్ సీరియస్ డిజిటల్ మార్కెటర్స్. కొంతమంది ఏమంటారంటే మేము టైం పాసా, అలాంటి మైండ్ సెట్ అయిపోయింది. ఓకే, అలాంటి వాళ్ళు నేర్చుకోలేరు అన్నట్టు. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ సీరియస్ గా కెరియర్ తీసుకుంటే వాళ్ళకి ఏంటో మేము చూపిస్తాం అన్నట్టు, అది మాకు తెలుసు. ఓకే, సో అట్లా క్వాలిటీ ఆఫ్ లీడ్ మనం పెంచుకోవాలి. 100 పీపుల్లో 5 పీపుల్ వస్తారు, ఓకే, నో వరీస్. 5 పీపుల్లో మళ్ళీ 2 పీపుల్ ఉంటారు, ప్రాబ్లమే లేదు. మళ్ళీ మేమేం చేస్తాము, ఒక సిరీస్ స్టార్ట్ చేస్తాం. ఎలాంటి సిరీస్ స్టార్ట్ చేస్తాము అని అంటే, ఒక్క పర్సన్, ఓకే, ఎగ్జాంపుల్ 10th అయిన పిల్లని మేము తీసుకుంటాం, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఓకే, 10th అయిన పిల్లని మేము తీసుకొని అతనికి డిజిటల్ మార్కెటర్ గా చేసి 1 year కష్టపడితే అయిపోయా, డిజిటల్ మార్కెటర్ అయిపోతాడు. మనం ఎవరితో ఉన్నాము అని మన సర్కిల్ చెప్పేస్తుంది, ఆ సర్కిల్ మనల్ని చేస్తుంది. ఓకే, ఒక 10 మంది బిలియనర్స్ తో నువ్వు తిరుగుతున్నావు అని అంటే నువ్వు 11వ వాడు అయిపోతావు. ఓకే, నువ్వు 10 మంది చెడ్డ వాళ్ళతో తిరుగుతున్నావు అంటే నువ్వు 11వ వాడు అయిపోతావు. 10 మంది మంచోళ్ళతో నువ్వు తిరుగుతున్నావు అంటే 11వ వాడు నువ్వు మంచోళ్ళు అయిపోతావు. సింపుల్. ఓకే, ఇలాంటి ఒక సిరీస్ చేస్తే అప్పుడు మేము పెట్టిందే ప్రైజ్. ఓకే, మోటివేషన్ అంటారు కదా, ఆ మోటివేషన్ మేము పెట్టిందే ప్రైజ్. అప్పుడు మా దగ్గరికి వస్తారు, సార్ నేను వస్తా. చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే, మనకు రామకృష్ణ మఠ్ అని హైదరాబాద్ లో ఉందన్న, ఇంగ్లీష్ చాలా బాగా నేర్పిస్తారు అక్కడ. ఎవరెవరైతే తెలుగు మీడియం నేర్చుకుని తెలుగు మీడియం నుంచి వస్తారో, కొంతమంది షై ఫీల్ అవుతూ ఉంటారు. ఓకే, సో ఇలాంటి వాళ్ళందరికీ అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. బట్ దాంట్లో ఎలిజిబిలిటీ ఏంటి తెలుసా? వాళ్ళ వెబ్సైట్ కూడా మీరు ఓపెన్ చేసి చూసుకోండి. ఎలిజిబిలిటీ ఏంటి అని అంటే, ఫెయిల్ అయిన వాళ్ళు 50% బిలో ఉన్న వాళ్ళు, దట్ టు ఇంగ్లీష్ లో. ఓకే, సో అదొకటి రామకృష్ణ మఠ్ అనే ఒక ఇది అన్నట్టు. అలానే అన్ని స్పోకెన్ ఇంగ్లీష్ లో అలాగే చేస్తున్నాయా? లేదు, వాళ్ళ పల్స్, వాళ్ళ ఆడియన్స్. ఇది ఏంటి అంటే, ఆ కమెంట్స్ ఇవన్నీ మనము చూస్తూ ఉండాలి. ఏదో క్యాంపెయిన్ సెటప్ చేసినామా అయిపోయిందా అనేది కాదు. ఓకే, ఇక్కడ వాల్యూ, ఇది మనము లీడ్ క్వాలిటీ అనేది ఆప్టిమైజ్ చేసుకోవాలి. నువ్వు లీడ్ క్వాలిటీ ఆప్టిమైజ్ చేయలేదు అని అంటే నెక్స్ట్ స్టేజ్ నువ్వు వెళ్ళలేవు. నెక్స్ట్ ROAS. 10 రూపాయలు పెడుతున్నావు నువ్వు గూగుల్ యాడ్స్ లో, 10 రూపాయలు పెట్టినప్పుడు నీ రిటర్న్ ఆన్ యాడ్ స్పెండ్ ఎంత వస్తుంది? ఓకే, 1 రూపీ వస్తుందా? ఓకే, నెక్స్ట్ 1 రూపీ వచ్చినప్పుడు 2 రూపీస్ నువ్వు ఎలా చేస్తావు? ఓకే, 2 రూపీస్ వచ్చినప్పుడు నెక్స్ట్ 3 రూపీస్ ఎలా చేస్తావు? మళ్ళీ 1 రూపీ పడిపోతే మళ్ళీ దాన్ని 4 రూపీస్ ఎలా చేసుకుంటావు? రిటర్న్ ఆన్ యాడ్ స్పెండ్. ఓకే, ఇది నీ బిజినెస్ మెచ్యూర్ అయ్యే కొద్దీ నీకు ఆ కాన్సెప్ట్స్ అనేది అన్ని వచ్చేస్తాయి. ఓకేనా? సో ఇది ఒక కంపెనీలలో 3-4 years ఆఫ్ ప్లస్ డిజిటల్ మార్కెటర్ చేసే వర్క్ అన్నట్టు. అప్పుడు ఆ స్టేజ్కి వెళ్తాడు అతను, ఈ మెట్రిక్స్ అన్ని అనలైజ్ చేసుకోవటంలో. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి ఈ స్టార్టింగ్ లోనే కొన్ని ఈ బిజినెస్ ని అనలైజ్ చేసే మెచ్యూరిటీ రాదన్నట్టు. ఓకేనా? నెక్స్ట్ ప్రాఫిట్ జోన్ లోకి ఎలా వెళ్తావు? ఓకే, వెన్ ఇట్ కమ్స్ టు కేపీఐస్. కేపీఐ అంటే కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్. ఓకే, చాలా కంపెనీస్లలో ప్లస్ చాలా క్లయింట్స్ అడిగే క్వశ్చన్స్, మీ కేపీఐ ఏమి ఇస్తావు? ఓకే, నీ కేపీఐ ఏముంటుంది? నా కేపీఐ ఇది, నేను మీకు ఇన్ని లీడ్స్. ఎప్పుడే కానీ మనము గ్యారంటీ తీసుకోకూడదు డిజిటల్ మార్కెటర్స్ అన్నాక. ఓకే, బేస్డ్ ఆన్ యువర్ నాలెడ్జ్ అండ్ బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్ పైన మీరు క్యాలిక్యులేషన్స్, అప్రాక్స్ నంబర్స్ ఇవ్వాలి. గూగుల్ యాడ్స్ ఇచ్చేసేయండి, నేను మీకు అన్ని లీడ్స్ అన్ని జనరేట్ చేస్తాను, దట్ ఈస్ ఫాల్స్ ప్రామిస్. ఓకే, గూగుల్ యాడ్స్ మేనేజర్స్ కే మీరు కాల్ చేసి అడగండి, వాళ్ళే మీకు ఇవ్వరు అన్నట్టు. ఏంది కమిట్మెంట్? ఇన్ని లీడ్స్ ఇస్తాం, అన్ని లీడ్స్ ఇస్తాం అనేది కమిట్మెంట్ వాళ్ళే ఇవ్వరు. ఓకే, యూ జస్ట్ హ్యావ్ టు ఫాలో ద బెస్ట్ ప్రాక్టీసెస్, అంతే. బెస్ట్ ప్రాక్టీసెస్ మీరు ఫాలో చేయండి, లీడ్స్ అవే వస్తాయి.
ఓకే, వాళ్ళకి ఎలా మనం కాల్ చేయాలి, ఆ నంబర్స్ ఎలా ఎక్కడ దొరుకుతాయి, అవన్నీ మనము డాష్ బోర్డ్ ఓవర్ వ్యూ ఇవన్నీ మనం డిస్కస్ చేసినప్పుడు A to Z ఉంటాయి అక్కడ. అవన్నీ నేను చెప్తాను. ఒక అకౌంట్ మేనేజర్ని ఎలా తెచ్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, అకౌంట్ మేనేజర్ అంటే ఎవరు, ఓకే, ఇవన్నీ ఫ్యూచర్ సెషన్స్ లో మనకు డిస్కస్ చేస్తూ ఉంటాం మనం. ఓకేనా. అండ్ లాస్ట్ కాన్సెప్ట్ వచ్చి లాంగ్ టర్మ్ ప్రాఫిట్ ఎలా ఉంటుంది వెన్ ఇట్ కమ్స్ టు బిజినెస్ గోల్స్. చెప్పాను కదా ఇక్కడ హైరార్కీ ఆఫ్ గోల్స్, ఇది చాలా ఇంపార్టెంట్. హైరార్కీ ఆఫ్ గోల్స్ లలో బిజినెస్ మెట్రిక్స్, కస్టమర్ మెట్రిక్స్, ప్లాట్ఫామ్ మెట్రిక్స్. ఓకే, అందరూ నోట్ డౌన్ చేసుకోండి కంపల్సరీగా. దీన్ని బట్టి నీ లాంగ్ టర్మ్ లో నువ్వు సస్టైన్ అవ్వగలవా గూగుల్ యాడ్స్ లో లేదా అనేది తెలిసిపోతుంది. ఓకేనా, ఇట్లా నీకు ఒక ఫ్యూచర్ గోల్ అనేది పెట్టుకోవాలి. ఓకే, అండ్ ఈ కాన్సెప్ట్స్ ఏంటి అని అంటే 4 మెయిన్ కేటగిరీస్ ఆఫ్ గూగుల్ యాడ్స్ మెట్రిక్స్. వాట్ ఆర్ 4 మెయిన్ కేటగిరీస్? పిల్లర్స్ వేరే, కేటగిరీస్ వేరే. ఓకేనా, పిల్లర్స్ పైన నువ్వు రూమ్స్ కట్టినట్టు అట్లా పిల్లర్స్, పిల్లర్స్ ఆర్ డిఫరెంట్. పిల్లర్స్ ఏమున్నాయి మనకు, సెర్చ్, గూగుల్ షాపింగ్, మ్యాక్స్, నెక్స్ట్ వచ్చి రీమార్కెటింగ్, టోఫు. కరెక్టా, టాప్ ఆఫ్ ద ఫనల్. సో ఇన్ ద సేమ్ వే 4 మెయిన్ కేటగిరీస్ ఆఫ్ గూగుల్ యాడ్స్ మెట్రిక్స్ ఏంటి ఏంటి 4 మెయిన్ గూగుల్ యాడ్స్ కేటగిరీస్. ఒకటి వచ్చి ట్రాఫిక్ మెట్రిక్స్. ఓకే, నేను దీనిపైన రీల్స్ కూడా చేసిన అన్నట్టు. ఓకే, చాలా మంది చూసింటారు అని అనుకుంటున్నా. ఓకే, ట్రాఫిక్ మెట్రిక్స్, ఎంగేజ్మెంట్ మెట్రిక్స్ అండ్ కాస్ట్ మెట్రిక్స్. ఓకే, ఆల్సో కన్వర్షన్ మెట్రిక్స్. ఓకే, ఈ 4 కేటగిరీస్ ఇన్ గూగుల్ యాడ్స్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు మీకు, ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు అని అంటే ఈ టెర్మినాలజీస్ ఇప్పుడు తెలుసుకుంటేనే మీకు ఎలాంటి క్యాంపెయిన్ సెటప్ చేసేటప్పుడు ఎలాంటి మెట్రిక్ మీరు అనలైజ్ చేసుకోవచ్చు. ఓకే, ఎలాంటి ఫార్ములా మనము మైండ్ లో పెట్టుకోవాలి. 10 సార్లు ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది, 11వ సారి నువ్వే చెప్పేస్తావు అన్నట్టు. సిటిఆర్ ఫార్ములా, సిపిఏ ఫార్ములా, ఇవన్నీ ROAS ఫార్ములా. బట్ అలాంటివి మనము సెటప్ చేసే ముందు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. అందుకనే కొన్ని టఫ్ గా ఉన్న కాన్సెప్ట్స్ స్టార్టింగే చెప్తే అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది వెళ్ళే కొద్దీ ఇంకా ఎలాంటివి డిజిటల్ మార్కెటింగ్ ఉంటుంది కాన్సెప్ట్స్ అనేది. ఓకేనా, ఇది రియల్ డిజిటల్ మార్కెటర్ కు ఉండాల్సిన స్కిల్స్. ఓకే, వాట్ ఆర్ ద 4 మెయిన్ కేటగిరీస్ ఆఫ్ గూగుల్ యాడ్స్? ట్రాఫిక్ మెట్రిక్స్, ఎంగేజ్మెంట్ మెట్రిక్స్, కాస్ట్ మెట్రిక్స్, కన్వర్షన్ మెట్రిక్స్. ఓకే, సో ఈ 4 మెయిన్ గూగుల్ యాడ్స్ మెట్రిక్స్ అన్నట్టు. ట్రాఫిక్ మెట్రిక్స్ ఏమొస్తాయి, అన్ని రావు. ట్రాఫిక్ జనరేట్ చేసే మెట్రిక్స్ కొన్ని వస్తాయి అన్నట్టు. అవేంటివి, క్లిక్స్, ఇంప్రెషన్స్, వ్యూస్. ఓకే, ఈ 4 వచ్చాయి, ఈ 3 వచ్చేది ట్రాఫిక్ మెట్రిక్స్లలో. ఓకే, ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఇన్ ద సేమ్ వే ఇవి మళ్ళీ మనము రేపు కూడా డిస్కస్ చేస్తాం. ఎందుకనంటే అవర్ సెషన్ స్టార్టింగ్ లో 7 to 8 అన్నట్టు. ఇవి ఇంకా మనము ఇన్ డెప్త్ గా డిస్కస్ చేస్తాం. రేపు కూడా సెషన్ ఉంటుంది కదా, ఆ రేపు సెషన్ లో కూడా మనము ఈ మెట్రిక్స్ డిస్కస్ చేస్తాం. ఇప్పుడు ఏంటి అని అంటే ఇంకా నెక్స్ట్ ఒక 3-4 మినిట్స్ ఉంది కాబట్టి మనం సెషన్ వైండ్ అప్ చేయాలి కాబట్టి ఒకసారి చూపించి రేపు మళ్ళీ ఈ మెట్రిక్స్ డిస్కస్ చేస్తాం. ఓకే, ట్రాఫిక్ మెట్రిక్స్ ఉంటుంది, ఎంగేజ్మెంట్ మెట్రిక్స్ ఉంటుంది, నెక్స్ట్ కాస్ట్ మెట్రిక్స్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కన్వర్షన్ మెట్రిక్స్ ఉంటుంది. నేను ఒక అతను మన ఫ్రెండ్ అడుగుతుండే సాయి తేజ. ఓకేనా, అతని నంబర్ కూడా 834155. సార్ ఈ కన్వర్షన్ మెట్రిక్స్ నేను ఏదో ల్యాండింగ్ పేజ్ తీసుకున్నా, ఇది సెటప్ చేయాలా, నాకు ఇవేం చెప్పలేదు, యూట్యూబ్ లో చూసుకొని చేస్తున్నా. కరెక్టా, ఓకే, అది కన్వర్షన్ మెట్రిక్స్ అన్నట్టు. దాంట్లో కూడా చాలా చాలా డిఫరెంట్ కన్వర్షన్స్ మెట్రిక్స్ ఉంటాయి. ఓకే, సో ఇవన్నీ కన్వర్షన్ మెట్రిక్స్ అన్నట్టు. ఓకే, ఇవన్నీ కాస్ట్ మెట్రిక్స్, కన్వర్షన్ మెట్రిక్స్, ఈ 4 మెయిన్ కేటగిరీస్ ఉంటాయి కదా అవి. ఓకే, ఈ ఈ కాన్సెప్ట్స్, ఈ 4 మెయిన్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనము టుమారో సెషన్ లో డిస్కస్ చేస్తాం. ఓకే, సో లెట్ మీ turn off the okay
let me stop my screen share. Yeah. Okay. So టుమారో కూడా 7 to 8 సెషన్ ఉంటుంది అండ్ ఆల్సో యూ విల్ గెట్ వన్ లింక్. ఓకే, చెప్పాను కదా మా బోఫ్ బాటమ్ ఆఫ్ ద ఫనల్ లో మీరు ఎవరెవరైతే రావాలనుకుంటారో వీఆర్ డోర్స్ ఆర్ ఓపెన్ అన్నట్టు. ఓకేనా, ఈ డోర్స్ ఆర్ ఓపెన్ లకి మీరు ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళకి ఒక లింక్ వస్తుంది, మీ డీటెయిల్స్ ఫిల్అప్ చేయండి. ఓకే, నెక్స్ట్ మనము కాన్సెప్ట్స్ ఈ 4 మేజర్ మెట్రిక్స్ ఏవైతే ఉన్నాయో కేటగిరీస్ అవి టుమారో సెషన్ లో డిస్కస్ చేస్తాం. హోప్ అందరూ బుక్ పెన్ను తీసుకొని నోట్ డౌన్ చేసుకున్నారు అని అనుకుంటున్నా. ఓకే, ఎవరైతే మా దగ్గర జాయిన్ అవుతారో వాళ్ళకి రికార్డింగ్స్ అనేది 100% ఉంటుంది, రికార్డింగ్స్ కూడా ఇస్తాం. ఓకేనా, ఎనీ డౌట్స్? ఎవరో డిసి చక్రి అని జాయిన్ అయ్యారు. సో మీ పేరు డీటెయిల్స్ ఒకసారి చెప్తారా అండి? నేను ఒక్కసారి రికార్డింగ్ స్టాప్ చేస్తా. ఓకే అండి.